మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల యొక్క దుస్థితి ఎలాంటి దిగజారిన పరిస్థితుల మధ్య వాళ్ళ యొక్క జీవితం నలిగిపోతుందో ఈ సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. మనుషుల మధ్య మానవత్వం చచ్చిపోయి కులాల కుంపట మధ్య విద్వేషాలు పురుడు పోసుకుంటూ ఈరోజు మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఒక వికృతమైనటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు చూస్తున్న దృశ్యంలో కుందాలపల్లి గ్రామం పీగన్నవరం మండలంలో చనిపోయిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని బరియలకు తీసుకుని వెళుతూ ఉంటే అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు ఈ వీధి గుండా రావడానికి వీలు లేదని వారిని అడ్డుకుంటూ వారిని మరింత అవమానించడానికి పూనుకున్న పరిస్థితుల్ని సభ్య సమాజం సమర్థిస్తుందా? ఇలాంటి పరిస్థితులు సభ్య సమాజం తలదించుకునేటటువంటి పరిస్థితులు కావా? ఈరోజు ఈ సంఘటన మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, పోలీస్ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వ అధికారులు ఎలా స్పందిస్తారో చూద్దాం. కుల నిర్మూలన, కుల వివక్ష అనేవి ఈ సమాజంలో నుండి బయటకు పోలేదు. అవి ఇంకా పురుడు పోసుకుంటూ మరింతగా ముందుకు వెళుతున్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి ఆ అమానవీయ ఘటన మీద సోషలిస్టులందరూ కూడా స్పందించి అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.